Welcome to Prime 10 News. This is Jyoti. Let's get into the details. In a major political development ahead of the Jubilee Hills Assembly by-polls, hundreds of peoples, including members of minority communities and Bharatiya Janata Yuva Morcha BJYM workers, joined the Congress party on November 8, 2025 at a public gathering in Rehmat Nagar, Yusufgura. The event was presided over by Telangana Revenue and Housing Minister Ponguleti Srinivas Reddy, who has been actively leading the Congress campaign in the region. Addressing the gathering, Ponguleti Srinivas Reddy stated, "This is not just a political shift, it's a people's movement. The Congress stands for every citizen, regardless of background or belief." He reiterated the party's promise to deliver on housing, employment and education, noting that over 4 lakh houses having already been sanctioned under the Congress government, with more than 3 lakh under construction. సంగతి నిజం. అంతేకాదు ఈ ప్రభుత్వం విద్యకి వైద్యానికి పెద్దపీట వేసిందన్న సంగతి కూడా మీకు తెలియదు కాదు. విద్య పట్ల పేదవాళ్ళ పిల్లలు కూడా ఉన్నతమైన చదువులు చదువుకోవడం కోసం ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ని సంయుక్తంగా అనేక నియోజకవర్గాల్లో ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల తర్వాత జూబ్లీ హిల్స్ లో కూడా ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని తప్పకుండా సుమారు 15 ఎకరాల విశాలమైన ప్రాంతంలో ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా భూములు ఇచ్చే మంత్రిగా ఈ వేదిక మీద నుంచి మీకు హామీ ఇస్తాను. అంతేకాదు పేదవాళ్ళకి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఆడబిడ్డలు ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిన ప్రభుత్వం, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఇలా అనేక మంచి కార్యక్రమాలు చేసిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన ఈ పై ఎన్నికల్లో ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నా తమ్ముడు, మీ అందరికీ మిత్రుడు నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డారు. వారి గుర్తు మనందరి గుర్తు హస్తం గుర్తు ఈవీఎంల మీద 2వ గుర్తు. ఆ 2వ గుర్తు మీద తమ్ముళ్ళు, ఇప్పుడు జాయిన్ అవుతున్న తమ్ముళ్లే కాదు, మీ కుటుంబాలే కాదు, మీ మిత్రులే కాదు, మీరందరూ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా హస్తం గుర్తు మీద ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని ఈ వేదిక ద్వారా మీ అందరినీ అభ్యర్థిస్తూ, చివరిగా ఇంకా టైం ఎక్కువ లేదు, రేపు సాయంత్రం వరకే ప్రచారం ఉంది. 11వ తారీఖు పోలింగ్ మొదలవుతుంది కాబట్టి యువ రక్తం అంతా కష్టపడి ఈ 2 రోజులు మీరు జాయిన్ అవుతున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ప్రజలు దీవించే విధంగా మీరందరూ కూడా కష్టపడతారని మనస్ఫూర్తిగా కోరుతూ మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరికీ స్వాగతం చెప్తూ సెలవు తీసుకుంటున్నారు. జై కాంగ్రెస్.